మరి జగన్మోహన్ రెడ్డి దీని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా ఆయనకు తెలియాలి కదా, ఆ విలువ ఆయనకు తెలియదు. ఎందుకంటే స్వతంత్రం ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా ఆయనకు అవగాహన లేదు. కారణం ఏంటంటే ఆయనకు అవన్నీ పట్టవు. అధికారం, ధనం, ఈ రెండు తప్ప మిగిలిన ఏమీ ఆయనకు పట్టవు. అధికారాన్ని ఈ ప్రజలు దూరం చేశారు. అధికారం దూరం చేసిన దాంతో పాటు 30 సంవత్సరాల పైమాటగా ఏకచక్రాధిపత్యంగా జడ్పీటీసీలను గెలుచుకున్నటువంటి స్థానంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత నియోజకవర్గంలో విజయం సాధించింది. అది కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే 1970లో వాళ్ళ తాతగారు అయినటువంటి రాజారెడ్డి, వాళ్ళ నాయనమ్మ గారు ఇద్దరు కూడా వార్డు మెంబర్లుగా పోటీ చేశారు. వార్డు మెంబర్లుగా ఓడిపోయారు. అంటే ఓటమికి వాళ్ళ కొత్త ఏమీ కాదు. ఆ తర్వాత 1995లో జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినాయి. ఆ జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చిన సందర్భంగా తులసిరెడ్డి గారు అక్కడి నుంచి గెలిచి, ఎందుకంటే జడ్పీ చైర్మన్గా అయ్యారు. ఆ రోజు ఆ నియోజకవర్గంలో 4 మండలాల్లో ఎన్నికలు జరిగితే, పులివెంద నియోజకవర్గంలో 4 మండలాలు ఎన్నిక జరిగితే 3 మండలాల్లో తెలుగుదేశం విజయకేతనం ఎగరేసింది. జిల్లా పరిషత్ చైర్మన్గా తులసిరెడ్డి గారు ఎన్నికవడం కూడా జరిగింది. అలాగే 96లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 4000 పైచిలుకు ఓట్లతోటి ఆయన చావు తప్పి కన్నులట్టబోయిన సందంగా రాజశేఖర రెడ్డి విజయం సాధించాడు. అంటే అది వాళ్ళకేమీ వీళ్ళందరూ చెప్పుకున్నట్టుగా ప్రచారం చేసుకున్నట్టుగా కంచుకోట అయితే ఏం కాదు. కంచుకోట అనే భ్రమలో జనాన్ని అలా పెట్టేసి భయపెట్టి ప్రజల్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని లోబర్చుకొని వాళ్ళు ఇప్పుడు దాకా కొనసాగిస్తూ వస్తున్నారు. తొలిసారిగా ఆ రోజు ఉమేష్ చంద్ర గారు అని చెప్పని ఎస్పీగా చేసి దివంగతులయ్యారు నక్సల్స్ దాడుల్లో. ఆయన అక్కడ ఎస్పీగా ఉండగా ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని అంటున్నారు కదా, వాళ్ళ తాతగారి పేరు మీద అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. ఆయన కడప జిల్లాను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది వాళ్ళ సూరత్వం. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అట్లా వాళ్ళు జనాన్ని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు.